అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీనిచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అటు కేంద్రమూ పట్టించుకోలేదు. ఇటీవల ఎన్నికలకు ముందిచ్చిన హామీ మేరకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చెరుకు రైతులతో భేటీ కానుండడంతో ఈ ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోబోతుందా? రైతులు ఏమంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకుంటారా? ఇదే అంశంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. చెరుకు రైతులు మాత్రం చేదును మింగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ప్రస్తుతం మనం మెట్పల్లిలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాం. గత కొన్ని దశాబ్దాలుగా ఈ షుగర్ ఫ్యాక్టరీని మూతేశారు. అద్భుతంగా ఒక 3 దశాబ్దాల పాటు సాగిన ఈ చక్కెర ఫ్యాక్టరీ మూతబడడానికి కారణాలేంటి? ఈ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకుంటుందా? కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతుందా? ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ అంశమే తెరపైకి వస్తుంది. రైతులు ఏమంటున్నారు? ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతబడడానికి గల కారణాలేంటి? దీని పునరుద్ధరణ చర్యలు చేపట్టవచ్చా? ఈ అంశాలపైన ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మెట్పల్లి, కోరుట్ల, నిజామాబాద్ జిల్లాల్లోని మోర్తాడ్, ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతంలో ఒకప్పుడు చెరుకు విస్తారంగా పండేది. చెరుకు పంటకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉండడం, సూర్యకిరణాలు 90 డిగ్రీల కోణంలో భూమిని తాకే అనువైన ప్రాంతం కావడంతో నాణ్యమైన చెరుకు పంటకు ఈ ప్రాంతం అత్యంత అనుకూలంగా మారింది. దీనిని గమనించిన అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసి చెరుకు పంటను ప్రోత్సహించాయి. దాదాపు 3 దశాబ్దాల పాటు ఇక్కడ ప్రజలకు చెరుకు పంట తీపిని పంచింది. ప్రస్తుతం పంట సాగు చేసినప్పటికీ చెరుకు ఫ్యాక్టరీ సమీపంలో లేకపోవడంతో రైతులు గిట్టుబాటు కష్టాలు పడుతున్నారు. ఇదే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 3.5 దశాబ్దాల పాటు ఇక్కడ రైతులకు, ఇక్కడి ప్రజలకు అనేక విధాలుగా ఉపాధిని, ఉద్యోగాలను అందించిన ఈ ఫ్యాక్టరీ మూతబడింది. గత 8 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండడంతో ఒక్క యంత్రం కూడా పనికిరాని స్థితికి చేరుకుంది. పాలకులు కరుణించి ఈ ఫ్యాక్టరీని గనుక పునరుద్ధరిస్తే ఇక్కడ ఉన్న ఈ యంత్రాలన్నిటి స్థానంలో కొత్త యంత్రాలనే పెట్టాలని చెప్పేసి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి సాంకేతిక నిపుణులు అంటున్నారు. వీటి స్థానంలో ఉన్న ప్లాంట్ను పూర్తిగా పునరుద్ధరించి తిరిగి చెరుకు క్రషింగ్ ను ప్రారంభించాలని రైతులు కోరుతా ఉన్నారు. దీనికి ఇంకా పునరుద్ధరణకు సంబంధించిన చర్యలను చేపట్టేందుకు వెంటనే ఒక కమిటీ వేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది 3.5 దశాబ్దాల పాటు అనేక లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసి ఇక్కడ నుంచి లక్షలాది టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందించిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం పనికిరాని స్థితిలో ఉంది. వీటన్నిటి స్థానంలో కొత్తగా పునరుద్ధరించి ఫ్యాక్టరీ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు వెంటనే ఒక కమిటీ వేసి నూతన ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత కర్మాగారమైన మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర కర్మాగారం 8 ఏళ్ల క్రితం లేఆఫ్ అయింది. కర్మాగారానికి నష్టాలు వస్తున్నాయన్న సాకుతో 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి కర్మాగారాన్ని మూసివేశారు. బోధన్లోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి అనుబంధ యూనిట్గా 1982లో ప్రారంభమైంది ముత్యంపేట నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ. ముత్యంపేట, బోధన్, మెదక్లోని మంబోజీపల్లిలోని ఉన్న నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయని 2002లో ప్రైవేటీకరణకు పూనుకున్నారు. ప్రభుత్వ వాటాగా 49% ఉంచుకుని 51% వాటాతో పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజును భాగస్వామిగా చేర్చుకుని ప్రైవేట్ యాజమాన్యం కింద దాదాపు దశాబ్దం పాటు ఫ్యాక్టరీలను నడిపారు. ఆ దశలోనే క్రమంగా పరిశ్రమ తన శోభను కోల్పోవడం ప్రారంభమైంది. 2004లో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన శాసనమండలి కమిటీ నిజాం షుగర్స్ కర్మాగారాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నివేదిక అందజేసింది. కానీ అంతలోనే అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014లో జరిగిన తెలంగాణ తొలి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాము అధికారంలోకొస్తే 100 రోజుల్లో నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చాక ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభించి మహారాష్ట్ర తరహాలో సహకార విధానంలో నడిపేందుకు అధ్యయనం చేశారు. కానీ అది కూడా అమలు కాలేదు. అయితే పరిశ్రమను తెరిపించాలంటే ముందుగా గోకరాజు గంగరాజుకు విక్రయించిన వాటాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పని చేయాలంటే 3 యూనిట్లకు కలిపి 1000 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో వందలాది కార్మికులు, రైతులు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారు. నిత్యం వర్తక వాణిజ్యాలతో కళకళ్లాడిన మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాలపై ఫ్యాక్టరీ మూసివేత ప్రభావం పరోక్షంగా పడింది. చెరుకు సాగుపై, మిల్లుపై ప్రత్యక్షంగా ఆధారపడిన వారికంటే పరోక్షంగా ఆధారపడిన కూలీలు, ఇతర వర్కర్లు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. బతుకు తెరువును వెతుక్కుంటూ వలసబాట పట్టారు. ముత్యంపేట ప్రాంతంలో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే చెరుకు పంట ఒకటే కాకుండా
అనుబంధ రంగాల విస్తరణతో వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందంటున్నారు రైతు నేతలు. షుగర్ ఫ్యాక్టరీ శిథిలావస్థకు చేరడానికి గల కారణాలేంటి, అది పనిచేసినప్పుడు ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి దొరికేది, ఎన్ని వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది, ఆ చెరుకు సాగు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని వేల మందికి ఉపాధి దొరికేది అనే అంశాలన్నింటినీ చెప్పేందుకు ఇక్కడ రైతులున్నారు, రైతు సంఘ నేతలున్నారు. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తే జరిగే ప్రయోజనాలేంటి, పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అనే వివరాలు రైతు సంఘ నేతల్ని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. సార్ చెప్పండి, ఈ ఫ్యాక్టరీ ఎన్ని వేల ఎకరాల్లో ఫ్యాక్టరీ నడిచినప్పుడు ఎన్ని వేల ఎకరాల్లో ఇక్కడ సాగేది చెరుకు ఇక్కడ సుమారుగా 25,000 ఎకరాలు సాగేది. చాలామంది ఉపాధి పొందేవారు. రైతులే కాకుండా ఇక్కడ ఉన్న కొరుట్ల మెట్పల్లి బిజినెస్ దారులు సుతా ఇక్కడ బాగుపడేది. ఎప్పుడైతే మూతపడ్డదో దుకాణదారులు మూతపడ్డట్టు అయిపోయింది. ఇక్కడ రైతాంగం అయితే మొత్తానికి కుంటుబట్టింది. ఇక్కడ రైతు మరి చెరుకు పంట వేస్తే సంవత్సరం వెళ్ళా దానికి ఒకసారి పెట్టినామంటే 4 ఏళ్ల దాకా దాన్ని పండించవచ్చు విత్తనం లేకుండా, అదే విత్తనంతో. మరి అటువంటి పంటను మరి కనుమరుగు చేసిన కేసీఆర్ మరి మూసివేసిండు. కవిత 100 రోజులలో తెరిపిస్తాను, తెరిపేయలేదు. దాంతోపాటు తెరిపియాలని మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పునరుద్ధరణ కమిటీ ఏర్పడి చాలా పెద్ద ఉద్యమాలు చేసి కవితకు బుద్ధి చెప్పినాం. రేవంత్ రెడ్డి మరి రైతు బిడ్డ కాబట్టి ఇక్కడ సమస్యలని తెలుసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకన్నా మరి ఈ ఫ్యాక్టరీ నడిపించేటట్టు మార్గదర్శకాలు సూచన చేయాలని. ఈ ఫ్యాక్టరీ అసలు 3.5 దశాబ్దాలు నడిచింది, ఒక 35 ఏళ్ళు నడిచింది. ఈ మూతపడడానికి గల కారణాలేంటి? ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే మేనేజ్మెంట్ నిర్లక్ష్యమా? ఇది మూతపడడానికి కారణం ఒకే ఒకటి. ఏంటంటే ప్రభుత్వము వాళ్ళు ఏంది తెలంగాణ రాగానే దీన్ని స్వాధీనం చేసుకుని నడుపుతామని చెప్పేసి వీళ్ళు ఒక జీవో ఇచ్చారు. ఇది ఏప్రిల్ 28 నాడు 2015 ఇచ్చేసరికి ఆయన స్వాధీనం చేసుకుంటారేమో మరి అని చెప్పేసి ఆయన జర కామయ్యాడు. ఒక 6 నెలలు కామయ్యాడు. 6 నెలలు కామయ్యి మరి ఇంకా స్వాధీనం చేసుకోవడం లేదు, కనీసం ఫ్యాక్టరీ మరి నడపండి అని చెప్పడం లేదు అని గోకరాజు గంగరాజు గారు కలుద్దామని పోతే కూడా ఇగోతోటి ఆయన వాళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు వస్తాడా, 6 నెలలకు వస్తాడా, నన్ను కలవద్దా ఇన్ని రోజులు అనే ఇగోతోటి ఆయనను కలవలేదు. కనీసం ఫ్యాక్టరీ ఏం చేసిండు, మరి నా పరిస్థితి ఏంది అని తెలుసుకుందామని పోతే కూడా దగ్గర రానియాలి. లాస్ట్కు చివరికి వచ్చేసరికి ఈయన మరి వీళ్ళు తెలంగాణ లోపల తండ్రి బిడ్డే కొడుకు అందరూ డబ్బుల పరంగా ఆశించారు. అంటే మాకు డబ్బులు అనే పరంగా ఆశించేసరికి ఆయన వీళ్ళతోటి తెలంగాణలో కూడా వీళ్ళని నేను తట్టుకొని నిలబడలేను, పూర్తిగా ఇస్తే నడుపుతా అంటే 49 షేర్ కూడా నాకు ఇచ్చేస్తే నడుపుతా. మరొక రైతు ఉన్నాడు. కేసీఆర్ ఒక ప్రకటన చేశారు, మహారాష్ట్ర తరహాలో సహకార సొసైటీలను ఏర్పాటు చేసి ఈ ఫ్యాక్టరీని నడుపుతామని చెప్పారు. ఇక్కడ సహకార సొసైటీని ఏర్పాటు చేయకపోవడం వల్లనే, రైతులు ఎవరూ ఐక్యంగా లేకపోవడం వల్లనే ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దానికి మీరేమంటారు? టోటల్ అవాస్తవమైనటువంటి విషయము. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2014లో మేమందరం కలిసి కలవడం జరిగింది. అప్పుడే 2014 ఎండింగ్లో మరి మహారాష్ట్ర తరహా అక్కడ ఈల్డింగ్ ఎక్కువ వస్తున్నది, అట్లా చూడండి మీరు అని చెప్పేసి బస్ పెట్టి తీసుకుపోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు భాగస్వాములై ఆ రైతులు కోఆపరేటివ్ సెక్టార్లో నడుపుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఇవల్ల రైతులు కోఆపరేటివ్ సెక్టార్లో నడుపుడు అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 51% ప్రైవేటు భాగస్వామ్యంలో 49 గోకరాజు గంగరాజుది నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రభుత్వము ఆధీనం చేసుకొని లాభసాటిగా రైతుకు నడుపుతామని చెప్పి ఎన్నికల కంటే ముందు, ప్రభుత్వం ఏర్పడకంటే ముందు 2014కు ముందు చెప్పిన కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఒకవేళ ప్రభుత్వంతో చేత కాకపోతే గోకరాజు గంగరాజుకి ఇచ్చిన మంచిగా నడుస్తున్న ఫ్యాక్టరీని ఎందుకు మూసేయాల్సి వచ్చింది? మొత్తంగా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని కనుక ఒకవేళ పునరుద్ధరణ చేపడితే గోకరాజు గంగరాజు వాటాగా ఎంత చెల్లించాల్సి ఉంటుంది? మీకు ఏమైనా ఐడియా ఉన్నది? దాదాపు 51% అంటే గోకరాజు గంగరాజు దాదాపు ఒక నాకు తెలిసి ఒక 500 కోట్ల పైనే వాటా ఉండదని నేను అనుకుంటున్నాను, 3 ఫ్యాక్టరీలో కలుపుకొని. ఇప్పుడు ఈ వాటాను కనుక ప్రభుత్వం షెడ్యూల్ చేసి మరి ప్రైవేటుకి ఇస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో నడపడం అనేది సాధ్యం కాదు ఈ రోజులలో. నేను ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ సారంగపూర్లో కోఆపరేటివ్ ఫ్యాక్టరీ చూస్తున్నాం, అది శిథిలావస్థ ఉన్నది. గత ప్రభుత్వం ఏంటంటే రైతులను అసంఘటనగా ఉంచడానికి మీ చేతులు మీ నెత్తి మీద పెట్టడానికి ఉద్దేశంతో మీరు నడుపుకోరి మీకు ఇస్తామని మభ్యపెట్టి కాలయాపన చేసింది తప్ప చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. గత 2 ఎన్నికల్లోనూ షుగర్ ఫ్యాక్టరీ అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. ఈ 8 ఏళ్లలో రైతులు అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించారు. ప్రస్తుత సీఎం రేవంత్
అప్పట్లో పాదయాత్ర సందర్భంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగానే రాత్రి బస చేసి రైతులతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా ఇటీవల శాసన మండలిలోనూ ప్రస్తావన కూడా చేశారు. దీంతో జగిత్యాల జిల్లా రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఫ్యాక్టరీ యంత్రాలు పూర్తిగా తుప్పుపట్టిన నేపథ్యంలో దాని స్థానంలో ఆధునిక టెక్నాలజీ సాయంతో కొత్త యూనిట్లను ఏర్పాటు చేయాలని, చెరుకు వ్యర్థాల నుంచి వచ్చే ఈథిల్, ఆల్కహాల్, మొలాసిస్ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే ప్రయోజనం ఉంటుందంటున్నారు. దాంతో డైరీ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని రైతు నేతలంటున్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేసేందుకు నిపుణులు రైతు నేతలతో ఓ కమిటీ వేసి పరిశ్రమను పునరుద్ధరించాలని కోరుతున్నారు. గోకరాజు గంగరాజు తోటి మీరు ఏదైతే ఆయన భాగస్వామ్యము క్లియర్ చేసి కోర్టులో నుంచి మరి దీన్ని వేరు చేసినట్టయితే లిటిగేషన్ల నుంచి తప్పించి మరి రైతులందరినీ మరి నడిపించుకునేటట్టు చేస్తున్నప్పుడు ఇది వాళ్ళతోని ఎంఓయూ చేసుకొని ఒకటి ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లా ఒక సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత రైతులకు ఇస్తే మేము రైతులం సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పినాం. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు, 1000 కోట్ల లోపు ఇది మొత్తం అయిపోతుంది. దీన్ని మొత్తం గవర్నమెంట్ లోకి స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి రైతులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఈ ఫ్యాక్టరీ ముందు టెంట్ వేసుకొని ఒక నైట్ ఇక్కడ గడిపిన పరిస్థితి అయితే కనబడ్డది. ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ ఫ్యాక్టరీని ఎంత వీలున్నంత త్వరగా తెరిస్తే మేము ఇక్కడ చెరుకును నాటుకుంటాం, చెరుకు నాటితేనే అది 6 నెలల పంట కాబట్టి దానికి దిగుబడి రావడానికి వీలుంటుంది అని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, ముత్యంపేట నుంచి.